హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం అర్థమెటిక్ టాపిక్ ప్రాబిలిటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ప్రాబిలిటీ అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఏదైనా ఒక ఈవెంట్ జరిగేదానికి ఉండే ఛాన్స్ ఏమంటాం? ప్రాబిలిటీ అంటాం. ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ప్రాబిలిటీ ఫార్ములా పిఆర్ఓ అంటే ప్రాబిలిటీ ఫార్ములా favorable cases by total cases. సింపుల్ గా ఎఫ్ బై టీ అని రాస్తాం. ఎఫ్ అంటే ఫేవరబుల్ కేసెస్, టీ అంటే టోటల్ కేసెస్. ప్రాబిలిటీ వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే ప్రాబిలిటీ వాల్యూ వచ్చి ఫ్రాక్షన్. ఆ ఫ్రాక్షన్ వచ్చి 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే మినిమం ప్రాబిలిటీ 0, మ్యాక్సిమం ప్రాబిలిటీ 1. ప్రాబిలిటీ 0 అంటే ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరగదని. ప్రాబిలిటీ 1 అంటే ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ మోడల్ వచ్చి కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్, 1 కాయిన్ టాస్డ్. 1 కాయిన్ టాస్ చేసాము. క్వశ్చన్ ఏం అడిగారు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్. పి అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. 1 కాయిన్ టాస్ చేస్తే టీ అంటే టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి హెడ్, ఒకటి ట్రైల్. టోటల్ కేసెస్ 2. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అన్నారా? హెడ్ పడేదానికి ఫేవరబుల్ గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1 కేస్. అంటే ఆన్సర్ ఎంత? 1/2. 1/2 అంటే 0.5. నెక్స్ట్, 2 కాయిన్స్ టాస్ చేద్దాం. 2 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని వస్తాయంటే 2 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. 2 కాయిన్స్ కాబట్టి n వాల్యూ 2. 2 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 4 కేసెస్. అవేమంటే హెడ్ అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ కాయిన్ రిజల్ట్ హెడ్, సెకండ్ కాయిన్ రిజల్ట్ కూడా హెడ్. నెక్స్ట్, హెడ్ ట్రైల్, హెడ్, ట్రైల్. ఇవి టోటల్ కేసెస్. ఫస్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బోత్ హెడ్స్. ఇప్పుడు మనం 2 కాయిన్స్ టాస్ చేసాం. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఆ 2 కాయిన్స్ రిజల్ట్ ఏం రావాలా? హెడ్స్ రావాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని? 4. 2 హెడ్స్ రావాలి కదా. 2 హెడ్స్ రావాలంటే ఫేవరబుల్ గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1 కేస్. అదేమంటే హెడ్ అంటే ఫేవరబుల్ కేసెస్ 1. నెక్స్ట్, probability of getting 1 head and 1 trail. ఇక్కడ మనం 2 కాయిన్స్ టాస్ చేసాం. రిజల్ట్ ఏం రావాలంటే ఒకటి హెడ్ రావాలా, ఒకటి ట్రైల్ రావాలా. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని? 4. 2 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ 4. నెక్స్ట్, ఫేవరబుల్ కేసెస్. నెక్స్ట్, ఒకటి హెడ్, ఒకటి ట్రైల్ అయ్యిండ. ట్రైల్ హెడ్ ట్రైల్. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 2. 2 1s, 2 2s. నెక్స్ట్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ కాయిన్ రిజల్ట్ ట్రైల్ and second coin result head. ఇక్కడ చూడండి, క్లియర్ గా ఇచ్చాడు. ఫస్ట్ కాయిన్ రిజల్ట్ ఏం రావాలంట? ట్రైల్ రావాలంట. సెకండ్ కాయిన్ యొక్క రిజల్ట్ హెడ్. అంటే ఫేవరబుల్ కేసెస్ అంటే 1. టోటల్ కేసెస్ ఎన్ని? 4. ఇంతవరకు మనం 2 కాయిన్స్ చూసాము. ఇప్పుడు 3 కాయిన్స్.
ఇప్పుడు 3 కాయిన్స్ టాస్ చేస్తా. 3 కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని? 2 పవర్ n అని చెప్పాను కదా. n అంటే ఏమని? నెంబర్ ఆఫ్ కాయిన్స్. 3 కాయిన్స్ కాబట్టి 8 కేసెస్. అవి ఏమంటే హెడ్ 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 అంటే మీనింగ్ ఫస్ట్ కాయిన్ రిజల్ట్ హెడ్, సెకండ్ కాయిన్ రిజల్ట్ హెడ్, థర్డ్ కాయిన్ రిజల్ట్ హెడ్. నెక్స్ట్ హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, హెచ్టిటి, టిహెచ్హెచ్, టిహెచ్టి, టిటిహెచ్. నెక్స్ట్ త్రిబుల్ టి. టోటల్ ఎన్ని కేసెస్? 8 కేసెస్. క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ 3 హెడ్స్. ఇక్కడ 3 కాయిన్స్ టాస్ చేశాం కదా, ఆ 3 కాయిన్స్ యొక్క రిజల్ట్ ఏం రావాలా? హెడ్సే రావాలి. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 1. టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 8. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 heads and 1 tail. Probability formula favorable cases by total cases. Total cases ఎన్ని? 8. నెక్స్ట్ ఫేవరబుల్ కేసెస్ 2 హెడ్స్ 1 ట్రైల్ అన్నారు. చూడండి, 2 హెడ్స్ 1 ట్రైల్, 2 హెడ్స్ 1 ట్రైల్, 2 హెడ్స్ 1 ట్రైల్. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఎంత? 3/8. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సైమల్టేనియస్ త్రో ఆఫ్ 2 కాయిన్స్. 2 కాయిన్స్ టాస్ చేశారు. అంటే టోటల్ కేసెస్ ఎన్ని? 2 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. 2 కాయిన్స్ కదా, టోటల్ కేసెస్ 4. ఇక్కడ ఏమడిగారు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్. అట్లీస్ట్ అంటే మినిమం, మినిమం 1 హెడ్, మ్యాక్సిమం 2 హెడ్స్. ఎందుకంటే 2 కాయిన్స్ కాబట్టి. నెక్స్ట్ 2 కాయిన్స్ టాస్ చేస్తే ఏం పడతాయి? హెడ్ హెడ్, హెడ్ ట్రైల్, ట్రైల్ హెడ్, ట్రైల్ ట్రైల్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. మినిమం 1 హెడ్ అంటే ఇది ఓకే, ఎందుకంటే 1 హెడ్ ఉంది కాబట్టి. మినిమం, మ్యాక్సిమం 2 హెడ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మినిమం 1 హెడ్, మినిమం 1 హెడ్ అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని? 3, టోటల్ కేసెస్ 4. ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే అట్లీస్ట్ 1. అట్లీస్ట్ 1కి ఫార్ములా వచ్చి 1 మైనస్ ఆపోజిట్. అట్లీస్ట్ 1 హెడ్ ఆపోజిట్ వచ్చి 1 మైనస్ నన్ ఈజ్ హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే మినిమం 1 హెడ్ అన్నా రావాలి. దానికి ఆపోజిట్ వచ్చి హెడ్ ఏ రాకూడదు. హెడ్ ఏ రాకుండా ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 1 కదా. టోటల్ కేసెస్ ఎన్ని? 4. 1 మైనస్ 1/4 అంటే 3/4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 అన్బయాస్డ్ కాయిన్స్ ఆర్ టాస్డ్. అంటే టోటల్ కేసెస్ ఎన్ని? 2 క్యూబ్. 3 ఎందుకు రాసామంటే 3 కాయిన్స్ కాబట్టి. టోటల్ కేసెస్ 8. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్? అట్లీస్ట్ అంటే మినిమం, మినిమం 2 హెడ్స్ అంటే మ్యాక్సిమం 3 హెడ్స్, ఎందుకంటే 3 కాయిన్స్ కాబట్టి. 2 హెడ్స్ ఆర్ 3 హెడ్స్. నెక్స్ట్ టోటల్ కేసెస్ ఎన్ని? 8. టోటల్ ఎన్ని కేసెస్? 8 కేసెస్. అవి ఏమంటే హెడ్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ ట్రైల్, హెడ్ ట్రైల్ హెడ్, హెడ్ ట్రైల్ ట్రైల్, ట్రైల్ హెడ్ హెడ్, ట్రైల్ హెడ్ ట్రైల్. ఇక్కడ 2 హెడ్స్ అన్నారా? 2 హెడ్స్ అంటే ఇది ఫేవరబుల్, ఇది ఫేవరబుల్, ఇది ఫేవరబుల్.
ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 3. ఆర్ అంటే ప్లస్ 3 హెడ్స్. 3 హెడ్స్ అంటే ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్ కేసెస్. ఆర్ అంటే ప్లస్, టోటల్ కేసెస్ ఎన్ని? 8 అంటే 4/8. 4 1s 4 2s అంటే ఆన్సర్ 1/2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ డైస్. ఇక్కడ చూడండి, డైస్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. డైస్ మీద ఏ నెంబర్స్ ఉంటాయి? 1 to 6 ఉంటాయి. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని? టోటల్ కేసెస్ ఎన్ని కనుక్కుంటే ప్రాబిలిటీ కనుక్కునేచ్చు. నెక్స్ట్, టోటల్ కేసెస్ వచ్చి 6. ఒక డైస్ త్రో చేస్తే ఏ నెంబర్స్ పడవచ్చు? 1 2 3 4 5 6. కాబట్టి టోటల్ కేసెస్ ఎన్ని? 6. ఇక్కడ ఏమడిగాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4 అన్నారు. గ్రేటర్ దెన్ 4 అంటే ఏ నెంబర్స్ వస్తాయి? 5 6. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ అంటే 6. గ్రేటర్ దెన్ 4 అంటే ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 2 కేసెస్. కాబట్టి ఫేవరబుల్ కేసెస్ వచ్చి 2 1s 2 3s అంటే ఆన్సర్ 1/3. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతవరకు మనం సింగిల్ డైస్ త్రో చేస్తాం. ఇప్పుడు మనం 2 డైస్ త్రో చేద్దాం. 2 డైస్ త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్ వస్తాయి? 6/n. డైస్ అంటే 6 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 6/n. అదే కాయిన్స్ అయితే 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2/n. n అంటే నెంబర్ ఆఫ్ డైస్. 2 డైస్ కాబట్టి 6² అంటే 36. 2 డైస్ త్రో చేస్తే టోటల్ ఎన్ని కేసెస్? 36. అవేమంటే 1,1 1,2. 1,2 అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ డైస్ రిజల్ట్ 1, సెకండ్ డైస్ రిజల్ట్ 2. 1,3 1,4 1,5 1,6. 2,1 2,2 2,3 2,4 2,5 2,6. 3,1 3,2 3,3 3,4 3,5 3,6. నెక్స్ట్ 4,1 4,2 4,3 4,4 4,5 4,6. నెక్స్ట్ 5,1 5,2 5,3 5,4 5,5 5,6. 6,1 6,2 6,3 6,4 6,5 6,6. టోటల్ 36 కేసెస్ వస్తాయి. అవేమంటే 1,1 నుంచి 6,6 వచ్చు, 6 వరకు. ఫస్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ 2 డైస్. 2 డైస్ మీద సేమ్ నెంబర్ రావాలి. సేమ్ నెంబర్ ఆన్ 2 డైస్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. 2 డైస్ త్రో చేసాం కాబట్టి టోటల్ 36 కేసెస్. ఫస్ట్ డైస్ లో సెకండ్ డైస్ లో సేమ్ నెంబర్ అంటే ఫేవరబుల్ గా ఎన్ని ఉన్నాయి? 6 కేసెస్ ఉన్నాయి. అవేమంటే 1,1 2,2 3,3 4,4 5,5 6,6. 6 1s 6 6. ప్రాబిలిటీ 1/6. నెక్స్ట్ సమ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 2. ఇప్పుడు మనం 2 డైస్ త్రో చేసాం. 2 డైస్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత రావాలా? 2 రావాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని? 6². నెక్స్ట్ ఫేవరబుల్ కేసెస్. సమ్ 2 రావాలంటే 1,1 కదా, అంటే ఫేవరబుల్ కేసెస్ వచ్చి 1. అంటే ఆన్సర్ 1/36. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 12. ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్.
2 డైస్ త్రో చేసామంటే టోటల్ ఎన్ని కేసెస్? 36 కేసెస్. సమ్ 12 రావాలంటే ఫస్ట్ డైస్ నెంబర్ 6, సెకండ్ డైస్ నెంబర్ 6. 6 + 6 ఎంత? 12. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. అదేమంటే 6,6. అంటే ఆన్సర్ 1/6. నెక్స్ట్, ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 7. సమ్ ఎంత రావాలా? 7 రావాలి. ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. 7 ఎలా వస్తుంది? సిస్టమేటిక్ గా రాయండి. 1 + 6 ఎంత? 7. 2 + 5 7. 3 + 4 7. నెక్స్ట్ 4 + 3 7. నెక్స్ట్ 5 + 2 7. 6,1 7. నెక్స్ట్, అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ కేసెస్ 36. 6 ones 6 6. నెక్స్ట్, ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్. ఇక్కడ ఎన్ని డైస్ త్రో చేసా? 2 డైస్ త్రో చేసా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 10 or 11? ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. 2 డైస్ కాబట్టి టోటల్ కేసెస్ ఎన్ని? 36. ఇప్పుడు సమ్ ఎంత రావాలా? 10. సమ్ 10 అంటే ఫేవరబుల్ కేసెస్ వచ్చి 4,6. డైస్ లో మాక్సిమం నెంబర్ 6 కాబట్టి 4,6 వస్తుంది. నెక్స్ట్ 5,5 వస్తుంది. నెక్స్ట్ 6,4 వస్తుంది. సమ్ 11. సమ్ 11 అంటే 5 + 6 11. 6 + 5 11. అంటే ఇప్పుడు ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 10కి వచ్చి 3 ఉన్నాయి. ఇక్కడ R ఉందా? R అంటే ప్లస్. 11కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 + 2 ఎంత? 5. 5/36. ఇంత చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఇప్పుడు చెప్పే టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఫేవరబుల్ కేసెస్. డైస్ లో మినిమం సమ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. డైస్ లో మినిమం సమ్ 2, మాక్సిమం సమ్ 12. నెక్స్ట్, ఇప్పుడు ఫేవరబుల్ కేసెస్ రాద్దాం. సమ్ 2 రావాలంటే ఫేవరబుల్ కేసు ఒకటే కదా. సమ్ 12 రావాలంటే ఫేవరబుల్ కేసు ఒకటే. ఇంకా నెంబర్స్ ఫిల్ చేసేయండి వరుసగా. 1 2 3 4 5 6. ఇక్కడ 1 నుంచి 2 3 4 5. నెక్స్ట్, మీరు గమనిస్తే సమ్ 7 రావాలంటే ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి? 6. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. సమ్ 7 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 6. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. సమ్ ఎంత రావాలా? 10. సమ్ 10 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ ఎంత? 3. నెక్స్ట్ సమ్ 11. సమ్ 11 రావాలంటే ఫేవరబుల్ కేసెస్ 2. ఇంత చేయకుండా డైరెక్ట్ గా 5/36 అని రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. ఇక్కడ ఎన్ని డైస్ త్రో చేసా? 2 డైస్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 numbers whose product is even? 2 డైస్ త్రో చేసినప్పుడు 2 డైస్ మీద 2 నెంబర్స్ పడతాయి కదా. ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏం రావాలి? మనకు ఈవెన్ రావాలి. చూడండి, డైస్ 1, డైస్ 2. ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏం రావాలి? మనకు ఈవెన్ రావాలి. ఈవెన్ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఈవెన్ ఇంటూ ఈవెన్ నెంబర్. ఈవెన్ అంటే 2. ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ 2, ఈవెన్ నెంబర్ 2. 2 into 2 ఎంత? 4. అంటే ఈవెన్ ఇంటూ ఈవెన్ అంటే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. నెక్స్ట్, ఆడ్ ఇంటూ ఈవెన్. ఆడ్ ఇంటూ ఈవెన్ అన్నా కూడా ఈవెన్ వస్తుంది. మీకు డౌట్ ఉంటే అలా చెక్ చేసుకోవచ్చు. ఆడ్ నెంబర్కి ఎగ్జాంపుల్ 1, ఈవెన్ నెంబర్కి ఎగ్జాంపుల్ 2. 1 into 2 అంటే 2. 2 అంటే ఈవెన్ నెంబర్ కదా. నెక్స్ట్, ఈవెన్ ఇంటూ ఆడ్ అన్నా కూడా ఈవెన్. నెక్స్ట్, ఆడ్ ఇంటూ ఆడ్ అంటే
ఆడ్. ఎలా చెక్ చేసుకోవచ్చు? ఆడ్ నెంబర్కి ఎగ్జాంపుల్ 1. 1 ఇంటూ 1 ఎంత? 1. 1 అంటే ఆడ్ నెంబర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారు? ప్రోడక్ట్ ఈజ్ ఈవెన్ అడిగారు. ఇప్పుడు ఈవెన్ కనుక్కోవాలంటే ఇవంతా రాయాల. కాబట్టి టోటల్లోంచి ఆడ్ తీసేద్దాం. టోటల్లోంచి ఆడ్ తీసేస్తే మనకేమొస్తుంది? ఈవెన్ వస్తుంది. టోటల్ ప్రాబిలిటీ 1 కదా. నెక్స్ట్ 2 డైస్ త్రో చేశారంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని? 36. నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ ఎలా వస్తుంది? ఆడ్ ఇంటూ ఆడ్ కాబట్టి దానికి ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయో చూద్దాం. 1,1. ఇది ఎందుకు రాశానంటే ఫస్ట్ది సెకండ్ది ఆడ్ నెంబరే రాయాలి. నెక్స్ట్ 1,3, 1,5. 2,1 రాయకూడదు, ఎందుకంటే ఫస్ట్ది ఆడ్ నెంబర్ రాయాలి కాబట్టి. నెక్స్ట్ 3,1, 3,3, 3,5. 5,1, 5,3, 5,5. అంటే ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 9. 9 ones, 9 fours. అంటే 1 minus 1/4. 4లో 1 పోతే 3, 3/4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టికెట్స్ నెంబర్డ్ 1 to 20. అంటే టోటల్ ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 20 టికెట్స్ ఉన్నాయి. ఆర్ మిక్స్డ్ అప్ అండ్ దెన్ ఏ టికెట్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్. 20 టికెట్స్ లో 1 టికెట్ డ్రా చేశాను. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ టికెట్ డ్రాన్ బియర్స్ ఏ నెంబర్ విచ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3? ఇక్కడ మనం తీసిన టికెట్ ఏ మల్టిపుల్ అయి ఉండాలా? 3 మల్టిపుల్ అయి ఉండాలి. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ 20. టోటల్ ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 20 టికెట్స్ ఉన్నాయి. 20 టికెట్స్ లో 1 టికెట్ సెలెక్ట్ చేయాలి. ఆ టికెట్ ఏమయ్యావాలా? 3 మల్టిపుల్. 3 మల్టిపుల్ అంటే 3, 6. టోటల్ 20 టికెట్స్ ఉన్నాయి. అవేమంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 20. 3 మల్టిపుల్స్ అంటే ఏమొస్తాయి? 3, 6, 9, 12, 15, 18. 3 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6. టోటల్ 6 ఉన్నాయి. ఆ 6 టికెట్స్ లో 1 టికెట్ సెలెక్ట్ చేయాలి. 6C1 అంటే 6, 20C1 అంటే 20. గుర్తుపెట్టుకోండి, NC0 అంటే 1, NC1 అంటే N, NCN అన్నా కూడా 1. NCN-1 అంటే N. నెక్స్ట్ దీని ప్రకారం 8C0 అంటే 1, 8C1 అంటే 8, 8C7 అంటే 8. N-N-1 డిఫరెన్స్ 1 ఉంటే ఆన్సర్ N. N ఎంత? 8. 8C8 అంటే 1. ఆ లాజిక్ ప్రకారం 6C1 అంటే 6, 20C1 అంటే 20. 2 3s, 2 10s. అంటే ఆన్సర్ 3/10. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ లాటరీ దెర్ ఆర్ 10 prizes and 25 blanks. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 35. 10 prizes, 25 blanks. అంటే టోటల్ 35 ఉన్నాయి. ఏ లాటరీ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైజ్? 35 టికెట్స్ లో 35 లాటరీస్ లో ఒకటి సెలెక్ట్ చేయాలి. దానికి ఏం రావాలా? ప్రైజ్ రావాలి. ప్రైజ్ రావాలంటే ప్రైజ్ వచ్చే లాటరీ టికెట్ తీసుకోవాలి. ప్రైజ్ వచ్చే లాటరీ టికెట్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 5 2s, 5 7s. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లేదు కదా ఆప్షన్. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్.